రైట్ గా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా కుటుంబ సభ్యులపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది. పుంగనూరు నియోజకవర్గం మంగపేట అటవీ భూమి ఆక్రమణపై చర్యలు చేపట్టింది. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, తమ్ముడు, భార్య ఇందిరమ్మపై కేసు నమోదు చేశారు. ఇక మంగళంపేట అటవీ ప్రాంతంలో 28 ఎకరాలు ఆక్రమించినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక భూముల ఆక్రమణపై రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖల అధికారులతో సంయుక్తంగా విచారణ కమిటీ వేసింది ప్రభుత్వం. భూ ఆక్రమణతో కోటి మేర జీవ వైవిధ్యానికి హాని కలిగిందని సంయుక్త కమిటీ నిర్ధారించింది. ఇక మరికొద్ది రోజుల్లో అటవీ శాఖ అధికారులు పాకల కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. భూ ఆక్రమణలతో పాటు జీవ వైవిధ్యానికి హాని కలిగించేలా వ్యవహరించారని ప్రైమరీ అఫైర్స్ రిపోర్టులో నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, బ్రాహ్మణి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందువల్లనే మరికొన్ని కేసులు నమోదు చేసే విధంగా కూడా ఇప్పటికే కూడా పోలీసుల్ని, అదేవిధంగానే రెవెన్యూ అధికారులని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇందుకు ప్రధాన కారణం ఇప్పటికే అంటే ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయి. మదనపల్లికి సంబంధించి అక్కడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి కూడా కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. అసైన్ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున పెద్దిరెడ్డితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అనుచరులు వాళ్ళు పెద్ద ఎత్తున ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధానంగా ఆరోపణ. అది కాకుండా మరోవైపు ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో అంటే పుంగనూరు నియోజకవర్గంలోనే, ఆయన సొంత నియోజకవర్గంలోనే మంగళంపేట వద్ద అటవీ భూములకు సంబంధించి దాదాపుగా 38 ఎకరాలకు సంబంధించిన భూమి ఆయన అంటే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వ భూమి. దీనిపైన పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దానిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే గత నెల రోజుల క్రితం రెవెన్యూ అధికారులు, అదేవిధంగానే దానికి సంబంధించిన అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున అటవీ శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని సర్వే చేయడం జరిగింది. అయితే ఆ సర్వేలో నిజంగానే వాస్తవాలు అంటే భారీగా అక్రమాలు జరిగాయి. ప్రభుత్వానికి సంబంధించిన భూమిని, అదే కాకుండా అటవీ శాఖకు సంబంధించిన భూమినంతా కూడా మొత్తం కూడా ఆక్యుపైడ్ చేసుకుని మొత్తం కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని అందులో పెద్ద ఎత్తున అంటే ఒక ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా బోర్లు వేసి, అదేవిధంగానే కొన్ని మామిడి చెట్లు ఇట్లా రకరకాలుగా పంటలు సంబంధించిన చెట్లన్నీ కూడా పెట్టడం జరిగిందంటే కూడా దీనికి సంబంధించి అంటే ఉన్నటువంటి అంటే ఎన్నో రకాల జీవరాశులు ఉంటాయి కాబట్టి వాటన్నిటి కూడా హాని కలిగించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున భూములు కొట్టేశారంటూ కూడా ఇప్పటికే కూడా విచారణ జరిపిన తర్వాత పాకాల కోర్టులో కూడా మరి 2-3 రోజుల్లోనే ఛార్జ్ షీట్ కూడా అంటే ఫైల్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే దీనిపైన ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇట్టి పరిస్థితుల్లో కూడా అంటే ప్రభుత్వ భూముల్ని, అది కాకుండా అటవీ శాఖ భూములు కూడా కొట్టేసి ఎన్నో రకాల జీవరాశులకు హాని కలిగించినటువంటి పెద్దిరెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చే నేపథ్యంలో ఆ రకంగానే అంటే చర్యలు తీసుకుంటున్నారు. అందువల్లనే మరో కేసు కూడా నమోదు అవ్వడం జరిగింది. దీంట్లో పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత మరో 2-3 రోజుల్లో కూడా పోలీసులు ఛార్జ్ షీట్ నమోదు చేసే అవకాశం అయితే ఉంది. బ్రాహ్మణ్, ఎస్ గోపినాథ్, రామచంద్రారెడ్డితో పాటు కుటుంబ సభ్యులకు కూడా అటవీ శాఖ కేసులు అయితే నమోదు చేశారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ కేసుకు సంబంధించి ఆయన వర్షన్ ఏంటి, ఏం చెప్తున్నారు? అంటే ఆయన చెప్పేది ఒకటే, గతంలో అంటే ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూ ఏదైతే ఉందో అంటే పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి మంగళంపేట వద్ద ఏదైతే భూములు కొనుగోలు చేశారో ఇవన్నీ కూడా గతంలో అక్కడ సంబంధించిన రైతుల భూములు. అవి దాదాపుగా 100 నుంచి 120 సంవత్సరాల క్రితం అక్కడ లోకల్ గా ఉన్నటువంటి రైతులంతా కూడా ఆక్యుపైడ్ చేసుకుని వాటన్నిటిని కూడా అంటే పంటలు పండించుకుంటున్నారు. వాళ్ళ వద్ద నుంచి కూడా మేము కొనుగోలు చేస్తాం. అవి అటవీ భూములు అనేది మాకు తెలియదు అనేది ప్రధానంగా పెద్దిరెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ద్వారకానాథ్ రెడ్డి వాళ్ళు చెప్తున్న వర్షన్. అయితే అంటే చట్ట ప్రకారం అంటే ఎక్కడ కూడా భూములు కొనుగోలు చేసే సందర్భంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా లేదంటే రైతుల దగ్గర నుంచి కూడా తీసుకోవాలన్నా కూడా దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. కేవలం అంటే జరిగిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చెప్తున్నారు అంతే తప్ప ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలోనే మొత్తం అంటే మంగళంపేట వద్ద ఏదైతే ఉందో మొత్తం ఆ కొండల చుట్టూ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఆక్యుపైడ్ చేసి ఇది పెద్ద ఎత్తున కొంతమంది రైతుల్ని ప్రలోభ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రాయించుకున్నారు అంతే తప్ప అవన్నీ గతంలో ఉన్నటువంటి భూములు కాదు, అవి రైతులకు సంబంధించిన భూములు కాదు అనేది ప్రధానంగా
అంటే ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అందువల్లనే సర్వే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అంటే కమిషనర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఆ విచారణలో అంటే అక్కడ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ భూములంతా కూడా అంటే ఆక్యుపైడ్ చేసుకుని మొత్తం కూడా నిర్మాణాలు చేపట్టారనేది ప్రధానంగా నిర్ధారణ అయింది. ఆ నిర్ధారణలో భాగంగానే కొన్ని కేసులు నమోదు చేశారు. మరికొన్ని కేసులు కూడా రేపు నుండి 2-3 రోజుల్లోనే కొన్ని కేసులు నమోదు చేసి ఛార్జ్ షీట్, ఎందుకంటే తదుపరి చర్యలు తీసుకోవాలంటే కోర్టులో ఛార్జ్ షీట్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డి అదేవిధంగానే రామచంద్రారెడ్డి పైన కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు తమ్ముడుగా ఉన్నటువంటి ద్వారకనాథ్ రెడ్డి మరికొంతమంది పైన కూడా చర్యలు తీసుకుంటారు. అయితే ఇందులో చాలా మంది రైతులను కూడా విచారించారు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని విచారించారు. వాళ్ళంతా కూడా అంటే మేము గతంలో ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి మేము దాని పంట పొలాల భూమిని చేసుకుంటున్నాం అంతే తప్ప మాకు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవి కూడా మా దగ్గర లేవు. కేవలం కొన్ని పత్రాలపైన సంతకాలు తీసుకున్నారు మా దగ్గర అంటూ కూడా వాళ్ళు కూడా కొన్ని అంటే అధికారులకు చెప్పడం జరిగింది. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు, అదే రకంగా రెవెన్యూ అధికారులు, అటవీ శాఖ అధికారులు ఇట్లా 2-3 కోణాల్లో కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. ఒకటి, అటవీ చట్టాలకు సంబంధించినటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. ఎందుకంటే అటవీ భూములు ఎవరైనా సరే స్వాధీనం చేసుకుంటే అది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఆ రకంగానే కేసులు కూడా నమోదు ఉంటాయి. ఇక ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు అంటే ఈ రకంగా ఏదైనా సరే అన్యాక్రాంతమైతే దానికి సంబంధించి కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. ఇట్లా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసిన తర్వాతనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మరో 2-3 రోజుల్లో ఈ ఛార్జ్ షీట్ కోర్టు దాని తర్వాత అరెస్టులు, చర్యలు అనేది ఉండే అవకాశం అయితే ఉంది. బ్రాహ్మణి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.